అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను నిన్న మొన్న 2 వీడియోస్ పెట్టానండి. ఒకటి కర్రీది, ఒకటి పాయసం. అందరూ చేశారు, లైక్ చేశారు, కామెంట్ పెట్టారు. చాలా బాగుందన్నారు. ఆ? మరి మా పాపకేమో ఛానల్ ఉందండి. తను హైదరాబాద్లో ఉంటుంది, నేను నెల్లూరులో ఉంటాను. నేను నెలకు ఒకసారి హైదరాబాద్ వస్తాను. వచ్చినప్పుడల్లా 2 వీడియోస్ చేస్తాను. ఇలాగే పెడుతుంటాను. ఇటు చూసి మీరు లైక్ చేసి కామెంట్ పెట్టండి. నేను ఓన్లీ వెజ్ కర్రీసే పెడతానండి. ఎందుకంటే నేను నాన్ వెజ్ తిండు కాబట్టి. వెజ్లో మీకు ఏం కావాలంటే అది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. ఓకేనా? సరేనండి. ఈరోజండి నాకు ఎంతో ఇష్టమైన వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను. మరి దానిలో కావాల్సినవన్నీ చెప్తాను, చూడండి. ఉర్లగడ్డ, టమోటా, ఎర్రగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, బీనిస్కాయలు ఇవ్వండి. ఇంకొచ్చేసి ఇది చూడండి, పుదీనా కానీ కొత్తిమీర కానీ మేము అస్సలు బయట తెచ్చుకోమండి, మా ఇంట్లోనే పండించుకుంటాం. అస్సలు బయట ఏ రోజు మేము కొనమన్నమాట. అయిపోగానే మళ్ళీ పుదీనా. ఇదండి కొత్తిమీర, పుదీనా. చూడండి ఎంత బాగా చేసిందో మా పాప. ఈ 2 అయితే కన్ఫామ్ ఇంట్లోనే పండించుకుంటామండి. ఫ్రెష్గా అప్పుడప్పుడు కోసుకొని వేసేసుకుంటాము. తర్వాత ఇంకొకటి అండి, ఈ వెజిటబుల్ బిర్యానీలోకి అందరు చేసినట్టు నేను చేయను, మేము వెరైటీకి చేసుకుంటాం అనమాట. దీనిలోకి కాయి మసాలా పెరుగు కర్రీ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంటే రొటీన్ కర్రీ కాకుండా ఇది వెరైటీ కర్రీ అనమాట. చిన్న చిన్న వంకాయలు తీసుకొని వంకాయలు వేసి పెరిగేసి మసాలా వేసి చేసి ఈ వెజిటబుల్ బిర్యానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు మాత్రం. థ్యాంక్ యూ. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు అంటే బిర్యానీ కాబట్టి ఇంక కొద్దిగా ఒక 1 స్పూన్ వేస్తా. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీనిలో మసాలా దినుసులు మొత్తం ఉన్నాయన్నమాట, బిర్యానీకి సంబంధించినవి. కొంచెం ఇలా వేగాక ఇప్పుడు ఆనియన్ వేయాలండి. కొంచెం ఎక్కువ వేయాలి ఆనియన్, ఎందుకంటే ఆనియన్ ఎన్ని ఎక్కువ అయితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు టమాటా వేయాలండి. ఈ టమాటా కొంచెం మగ్గినాక, టమాటాలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు దీనిలో క్యారెట్, బీనిస్కాయలు, పచ్చిమిర్చి, ఉర్లగడ్డలు ఇవన్నీ వేసి కొంచెం ఇలా తిప్పి సిమ్లో పెట్టుకోవాలండి. దీనిలోనే సాల్ట్ వేయాలి. తర్వాత దీనిలోనే అల్లం పేస్ట్ కూడా వేయాలండి. అప్పుడే ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, పుదీనా ఇది మగ్గినాక వేయాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి కొంచెం సేపు ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచితే చక్కగా ఉడికిపోతుంది. కొత్తిమీర అయితే ఆల్రెడీ తీసేసామండి. తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇది మళ్ళీ వేసింది అనమాట. ఇది ఇంకా పాకానికి రాలేదు కాబట్టి దీన్ని కట్ చేయకూడదు. ఇప్పుడు పుదీనా కట్ చేస్తాను, చూడండి. బాగుంది అనుష, పుదీనా మంచి స్మెల్ వస్తుంది. అసలు ఎలా మనం పండించుకుంది మందే, అంతేగా మరి. బయటది బయటే. అసలు ఎంత స్మెల్ ఉందో చూడు అసలు. బాపురే, సరిపోతుందా? చాలు. చాలమ్మా, కొద్దిగా చాలు. సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేసిన బాగుండదు. ఫ్రెష్ పుదీనా కదా, అది సరిపోతుంది అనమాట. ఏం స్మెల్ అసలు. బాబో, అందరు ఇలాగే చేయండి అమ్మా, ఇలాగే పండించుకోండి, ఇంట్లో వేసుకోండి. కుండీలో చిన్న కుండీ ఉన్నా సరిపోతుంది, చిన్న వచ్చేస్తుంది. ఇలాగా చూసారా ఎంత బాగా వేసాను. కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసాం, మళ్ళీ చూడు ఎలా వచ్చేసిందో. ఇంకొక ఒక వారం ఉంటే చక్కగా వచ్చేస్తుంది. ఇది కూడా మళ్ళీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదేనండి మా కుండీలో పండిన కొత్తిమీర. చూడండి ఎలా ఉందో. మా పాప ఏం చక్కగా వేసిందో అసలు. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇది కానీ ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసి, ఇప్పుడే మనం ఫ్రెష్గా తెచ్చాం కదండి, కట్ చేసి పుదీనా, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర వేసి అసలు చూడండి ఎలా గుమగుమలాడిపోతుంది వేస్తుంటేనే. ఏం స్మెల్ అనుష. వావ్,
థ్యాంక్స్ అనుష, నీకు మాత్రం చక్కగా కొత్తిమీర పుదీనా ఇంట్లో పండించావు కాబట్టి నీకు భలే ఇంట్రెస్ట్ కదా మొక్కలంటే. నాకు చాలా బాగా ఇష్టం అమ్మా. ఈసారి పచ్చిమిరకాయలు టమాటాలు కూడా పండించు. ఈసారి ఈసారి వచ్చినప్పుడు టమాటా పచ్చిమిరకాయ చట్నీ చేసి చూపిస్తా. ఓకే అయితే అలాగే పండించు. ఈసారి పచ్చిమిర్చి వేస్తానండి నెక్స్ట్ టైం వీడియోకి. చూడండి మీరు మా చెట్లు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. బాగా వస్తాయి, కుండీల్లో అయినా సరే మనకైతే సరిపోతాయి ఇంట్లోకి అన్నమాట. ఇప్పుడు చూడు, బయటికి పోయి తెచ్చుకోవాలంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఆర్డర్ పెట్టుకుంటే ఎలా వస్తుందో ఏదో. బయట తెచ్చుకున్న స్టోరేజ్ అనేది ఉండదమ్మా, ఎక్కువ రోజులు ఉండదు. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే కూరలు కూడా అంతే టేస్ట్ గా ఉంటాయి. చూడండి 10 నిమిషాలు అయిపోయింది. ఇలా ఓపెన్ చేసి ఇలా చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి ముక్కలు. అన్ని పర్ఫెక్ట్ గా ఉడికినాయండి. వీటిల్లో చూడండి, ఎర్రగడ్డ ఉడికిపోయింది, ఉర్లగడ్డ ఉడికిపోయింది, క్యారెట్. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు బియ్యం వేసానండి. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 గ్లాసుల బియ్యానికి మామూలుగా అయితే 2 గ్లాసులే పోయాలి గ్లాస్ కి. కానీ మాకు చిన్న పిల్లలు నేను తినలేను కాబట్టి గ్లాస్ కి 3 గ్లాసులు వాటర్ పోస్తానండి. అంటే 9 గ్లాసులు వాటర్ పోస్తాను అనమాట. ఇప్పుడు ఇలా ఉడికించుకుంది దీంట్లో వేసేసుకుంటాను. గ్లాసులు దీంతో 9 గ్లాసులు వాటర్ పోసాను. కొంచెం సాల్ట్ వేయాలండి, ఎందుకంటే ఇందాక వేసి సరిపోలేదు కొంచెం. ఓకే, ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేయాలి. వెజిటబుల్ బిర్యానీలోకి వంకాయ కర్రీ అని చెప్పాను కదా. ముందు ఇలా ఒక జార్ తీసుకొని ఈ జార్లో టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం, దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇంక ఇది వచ్చేసరికి ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ అండి. ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాం మేము. ఇది కొద్దిగా. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటే బాగా గుజ్జు వస్తుంది అనమాట. ఇలా ఒక గిన్నె తీసుకుని గిన్నెలో నిండుగా వాటర్ పోసుకొని దీనిలో ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఇలా కలిపేసి వంకాయలు తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా పుచ్చులు ఉన్నా మనకి తెలిసిపోతాయి. ఇలా కట్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు, చిన్న వంకాయలు. ఓకే, ఇలా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక ప్యాన్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయాలన్నమాట. ఇలా చాలు 2 స్పూన్లు. ఇలా ఆయిల్ వేడెక్కాక ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలన్నమాట. ఇలా వంకాయ వేసినాక ఇది కందిరేకుండా ఉండటానికి కొద్దిగా సాల్ట్ ఇలా చల్లుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు ఇలా వేస్తే వంకాయలు కందిరేకు అనమాట. ఇలా తిప్పి ఒక 2 నిమిషాలు మూత పెట్టి పెడితే ఇవన్నీ మగ్గిపోతాయి. ఇదిగోండి, బిర్యానీ ఉడికిపోయింది. దీనిలో 1 స్పూన్ నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకే 1 స్పూన్ అంతే. చూడండి వంకాయ ముక్క ఎలా మెత్తగా ఉడికిందో. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గ్రేవీని దీనిలో వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాం, ఎందుకంటే కొత్తిమీర మగ్గితేనే టేస్ట్ అండి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి ఒక్క 10 నిమిషాలు మూత పెడితే చక్కటి కర్రీ రెడీ అవుతుందండి. ఈ గుజ్జంతా దీనికి పట్టాలన్నమాట. ఈ గ్రేవీ అంతా ముక్కకు పట్టి బాగుంటది అన్నమాట. దీనిలో కొద్దిగా అండి 1 గ్లాసు, చిన్న టీ గ్లాసు వాటర్ పోసి ఒక టీ గ్లాస్ వాటర్ పోస్తేనే గ్రేవీ బాగుంటదండి, ముక్కకు పడుతుంది అనమాట బాగా. ఓకే, 10 నిమిషాలు అయిపోయిందండి. చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది.
అంటే చక్కగా ఉడికినట్టు అన్నమాట. చూడండి. ఎలా ఉంది అనుష? బాగుందమ్మా. అంటే తినకుండానే చూస్తుంటే తెలిసిపోతుంది కర్రీ ఎలా నోరు ఉండబోతుంది అవుతుంది కదా. కదా. చక్కగా వంకాయ ముక్కలు చూడు, గుత్తి వంకాయ ముక్కలు. ఆ? ఏ ఇంక చాలా ఉడికింది. ఇప్పుడు ఇలా కొద్దిగా కర్రీ గిన్నెలోకి తీసుకోవాలండి. ఎందుకంటే మొత్తంలో పెరిగేసామనుకోండి సాయంకాలానికి కొంచెం పుల్లగా వస్తుంది అనమాట. అందుకని మనం సాయంకాలం ఫ్రెష్గా వేసుకోవచ్చు. కొంచెం కర్రీ ఎట్టు పెట్టి కొంచెం తీసుకున్నాను అనమాట. ఇలా పెరిగేసేసుకొని, పెరుగు కూడా ఇంట్లో చేసిందేనండి, తోడు పెట్టిన పెరుగు. గుమగుమలాడే వంకాయ మసాలా పెరుగు కర్రీ రెడీ. జున్ను, బిర్యానీ తింటావా? ఇద్దో క్యారెట్ ఎలా ఉంది? నిజంగానా? నా వంటలు నచ్చుతున్నాయా నీకు? ఓకే, వెరీ గుడ్. జున్ను ఎలా ఉంది? మిన్ను బాగుందా? ఇప్పుడు నేను టేస్ట్ చేయను అనుష. టేస్ట్ చేసి చెప్పమ్మా ఎలా ఉందో. చూస్తాను, చూడు. అంతా అనుష. అనుష సూపర్ ఉంది అనుష. అసలు ఈ వంకాయ చూస్తే నూరు గుడిపోతుంది. చూడు అసలు ఎలా ఉందో. ఇది కదా లైఫ్ అంటే, అది జీవితం అంటే. అంత బాగుందా? అసలు నా వల్ల కాకపోమ్మా, నేను తినేసేయాలి. ఇలా మీరు ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.